Now modals. Deductions about past. Okay. Must have. We must have plus past participle when we feel sure about what happened. Okay. We told the newspapers about the Prime Minister's plans. It must have been someone close to him. It must have been close someone. ఓకే, అతడికి దగ్గరి వాళ్ళు ఎవరైనా అయి ఉండవచ్చు. క్లోజ్ టు హిమ్ అంటే అతనికి దగ్గర వాళ్ళు అని అర్థం తీసుకోవచ్చు, ఆ దగ్గర మనిషి. సో ఇక్కడ ప్రధానమంత్రి పథకాల గురించి, ప్లాన్స్ అంటే పథకాలండి, ట్రూ ట్రాన్స్లేషన్, బట్ పీపుల్ యూస్ ప్లాన్స్. ప్రధానమంత్రి పథకాల గురించి పత్రికలకు ఎవరు చెప్పారు. ఓకే, అది అతనికి దగ్గరగా ఉండే వ్యక్తి అయి ఉండాలి. పర్ఫెక్ట్ ట్రాన్స్లేషన్ అండి. అది అతనికి, ఇక్కడ అతనికి అనే దానికంటే వారికి అంటే బాగుంటుంది, ఎందుకంటే హై ప్రొఫైల్ వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇస్తాం కాబట్టి అది వారికి, అది వారికి దగ్గరగా ఉండే వ్యక్తి అయి ఉండాలి. ఇలా వస్తుందండి. ఓకే, నెక్స్ట్ వన్. ద థీఫ్ మస్ట్ హ్యావ్ హ్యాడ్ ఎ కీ. ద డోర్ వాజ్ లాక్డ్ అండ్ నథింగ్ వాజ్ బ్రోకెన్. ఓకే ఓకే, ద థీఫ్ మస్ట్ హ్యావ్ హ్యాడ్ ఎ కీ. సో దొంగ దగ్గర కీ ఉండి ఉంటుంది. మస్ట్ హ్యావ్ హ్యాడ్. ఓకే, దొంగ దగ్గర ఒక కీ ఉండి ఉంటుంది, మస్ట్ హ్యావ్. ద డోర్ వాజ్ లాక్డ్, తాళం వేసింది, ఏమీ పగలగొట్టలేదు, ఏమీ పగిలిపోలేదు. నథింగ్ వాజ్ బ్రోకెన్, తాళం వేసింది, ఏమీ పగిలిపోలేదు, అలా వస్తుందండి. సో దొంగ దగ్గర తాళం చెవి ఉండి ఉంటుంది. కీ అండి, కీ, తాళం చెవి, దిస్ ఈస్ ద మీనింగ్ ఫర్ కీ. బట్ చెవి సపరేట్లీ ఇయర్, బట్ తాళం చెవి ఈజ్ ద మీనింగ్ ఆఫ్ కీ. దొంగ దగ్గర తాళం చెవి ఉంటుంది, ఉండి ఉంటుంది. తలుపు తాళం వేసి ఉంది, ఏమీ పగలలేదు. ఎస్, సో ఇక్కడ మరియు అవసరం లేదు, స్పోకన్ లాంగ్వేజ్. తలుపు తాళం వేసి ఉంది, ఏమీ పగలలేదు. హో గుడ్, we have got milk. Mo must have bought some yesterday. Okay, mom I think. Yeah. తెచ్చి ఉండాలి కాదండి, కొని ఉండాలి. బ్రాట్ అంటే తెచ్చి ఉండాలి, బాట్ అంటే కొని ఉండాలి. ఓకే, సో ఓ గుడ్, ఓ గుడ్ అంటే ఓ మంచిది, బాగుంది. we have got milk, మనకు పాలు. ఓ గుడ్. సో ఓ గుడ్ అనేది ఎలా చెప్పుకోవచ్చు అంటే వావ్, లేకుంటే భలే భలే అని కూడా చెప్పుకోవచ్చు కొన్నిసార్లు. బాగుంది, మనకు పాలు దొరికాయి, అలా కూడా చెప్పుకోవచ్చు. అమ్మ నిన్న పాలు కొని ఉంటుంది, అలా వస్తుంది. సో అవునా మంచిది, ఓ గుడ్. అవునా మంచిది, ఓ గుడ్. ఓ అనేది అలా అంటే ఆశ్చర్యజనకంగా వస్తుందండి. అవును మంచిది, మామూలుగా ఓ అంటే అలానే అంటుంటారు. ఓకే, ఓ మంచిది. మాకు పాలు వచ్చాయి, నో మాకు పాలు దొరికాయి. దొరికాయి. ఓకే, అమ్మ నిన్ననే కొని ఉండాలి. ఓకే, కొని ఉంటుంది, అమ్మ నిన్ననే కొని ఉంటుంది, ఇలా వస్తుందండి. నెక్స్ట్, మైట్ హ్యావ్, మే హ్యావ్. ఐ థింక్ ఐ మైట్ హ్యావ్ లెఫ్ట్ ద ఎయిర్ కండిషనింగ్ ఆన్, ప్లీజ్ కెన్ యూ చెక్. ఓకే, చెక్ చేస్తారా మన తెలుగులో ఎలా చెప్పచ్చు అంటే ఒకసారి చూస్తారా, సింపుల్ లాంగ్వేజ్, ఒకసారి చూస్తారా అలా. సో ఐ థింక్ అంటే అనుకుంటా, ఐ మైట్ హ్యావ్ లెఫ్ట్ ద ఎయిర్ కండిషనింగ్ ఆన్, నేను ఏసీని ఆన్లోనే ఉంచాను అనుకుంటా. ఓకే, నేను ఏసీని ఆన్లోనే ఉంచాను అనుకుంటా. ఓకే, ప్లీజ్ కెన్ యూ చెక్, కొంచెం చూస్తారా, అలా వస్తుందండి. ఓకే, సో నేను ఎయిర్ కండిషన్ను ఆన్ చేసి ఉండవచ్చని అనుకుంటున్నాను, ఆన్ చేసి ఉంచాను. ఆన్ చేసి ఉంచానని అనుకుంటున్నాను, దయచేసి మీరు తనిఖీ చేస్తారా. సో తనిఖీ చేయగలరా, ఇది దయచేసి మీరు కాస్త.
చూస్తారా. కాస్త ఇట్ ఈస్ యూజ్డ్ టు సే లైక్ రిక్వెస్ట్, చూస్తారా. That is pure translation అండి for checking, but it is used like a kind of inspection. Taniki means like inspect whether it is good or not, on or off, like that. Okay, but taniki cheyagalara, can you check? This is pure written Telugu. Like this we don't use in the spoken language. In the spoken language, just can you please see once, like దయచేసి కాస్త చూస్తారా అన్నట్టుగా మనం చెప్తుంటాం ఇన్ ద స్పోకెన్ వెర్షన్. సో చాలా ఆన్లో ఉంచాననుకుంటా, ఆన్లోనే ఉంచాననుకుంటా. సో ఇక్కడ ఏమొచ్చింది, నేను ఎయిర్ కండిషన్ ఆన్ చేసి ఉంచాననుకుంటా. ఆన్లో ఆర్ ఆన్ చేసి పోతారు ఆల్మోస్ట్. ఆన్లో మీన్స్ ఇట్ ఈస్ ఆన్, ఆన్ చేసి మీన్స్ ఐ కెప్ట్ ఇట్ ఆన్, లైక్ దట్. That's the difference. Next one. Police think the suspect may have left the country using a fake passport. చూడండి, అనుమానితుడు మేల్, అనుమానితురాలు ఫిమేల్, బట్ ఇక్కడ సస్పెక్ట్ ప్లూరల్ అయితే అనుమానితుడు వస్తుంది. సో డిపెండింగ్ ఆన్ ద పర్సన్ హూ ఇస్ వీఆర్ టాకింగ్, సో వీ కెన్ సే అనుమానితుడు ఆర్ అనుమానితుడు. జనరల్గా వాళ్ళకి తెలియదు అనుమానితుడు అనుమానితురాలు. సో డిపెండింగ్ ఆన్ ద కాంటెక్స్ట్ పీపుల్ సే అనుమానితుడు ఆర్ అనుమానితుడు అంటారు. అనుమానితుడు అంటే ఇక ఏం ప్రాబ్లం ఉండదు, జెండర్తో ప్రాబ్లం ఉండదు. చూడండి, ఆలోచిస్తున్నారు అని దానికంటే అనుకుంటున్నారు కరెక్ట్గా సెట్ అవుతుంది. సో పోలీస్ అంటే పోలీస్ థింక్ అంటే పోలీస్ అనుకుంటారు. ద సస్పెక్ట్ అంటే అనుమానితుడు. మే హ్యావ్ లెఫ్ట్ ద కంట్రీ, దేశాన్ని విడిచి వెళ్ళి ఉండవచ్చు, దేశాన్ని విడిచి వెళ్ళి ఉండవచ్చు. లెఫ్ట్ అంటే విడిచి వెళ్ళు, మే లెఫ్ట్ అంటే విడిచి వెళ్ళి ఉండవచ్చు. వదిలేసి అయినా పర్వాలేదు, విడిచి వెళ్ళి అయినా పర్వాలేదు. వదిలేసి వెళ్ళవచ్చు ఆర్ వదిలేసి వెళ్ళి ఉండవచ్చు ఆర్ విడిచి వెళ్ళి ఉండవచ్చు, బోత్ ఆర్ కరెక్ట్. యూజింగ్ ఏ ఫేక్ పాస్పోర్ట్, నకిలీ పాస్పోర్ట్తో. ట్రూ ట్రాన్స్లేషన్ వచ్చేసి నకిలీ పాస్పోర్ట్ను ఉపయోగిస్తూ, బట్ అంత బాగా మన స్పోకెన్ లాంగ్వేజ్లో చెప్పాము. నకిలీ పాస్పోర్ట్తో దేశాన్ని వదిలి పెట్టి ఉండవచ్చు అనుమానితులు అని వస్తుందండి. సో అనుమానితులు అనేది ముందు వస్తుంది లాంగ్వేజ్ మనకి స్ట్రక్చర్లో. సో ఒకసారి ట్రాన్స్లేషన్ కూడా చూద్దాం. నిందితుడు ఆర్ అనుమానితుడు, బోత్ ఆర్ కరెక్ట్. నిందితుడు మీన్స్ సస్పెక్ట్, అనుమానితుడు ఆల్సో సినానిమ్. నకిలీ పాస్పోర్ట్తో దేశం విడిచి వెళ్ళి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఎస్, హియర్ భావిస్తున్నారు పర్ఫెక్ట్ ట్రాన్స్లేషన్. అనుకుంటున్నారు ఆల్సో ఫైన్, ఆలోచిస్తున్నారు అలా వాడమండి. భావిస్తున్నారు కెన్ బి యూజ్ ఇన్ ద స్పోకెన్ వెర్షన్ ఆల్సో. మే హ్యావ్ ఈజ్ మోర్ ఫార్మల్ దెన్ మైట్ హ్యావ్. కుడ్ హ్యావ్ ఈజ్ ఆల్సో పాసిబుల్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ బట్ లెస్ కామన్. ఓకే, కాంట్ హ్యావ్, కుడెంట్ హ్యావ్. I thought I saw Adnan this morning, but it couldn't have been him. He is in Greece this week. So I thought అంటే నేను అనుకున్నాను. I saw Adnan this morning. నేను అద్నన్ను చూశాను అనుకున్నాను, కానీ it couldn't have been him. అతను అయి ఉండడు. It couldn't have been him. అతను అయి ఉండడు. అలా మీనింగ్ వస్తుంది. He is in Greece this week. అతడు ఈ వారం గ్రీస్లో ఉన్నాడు, అలా వస్తుంది. ఓకే, నేను ఈ ఉదయం అద్నన్ని చూశానని అనుకున్నాను. పర్ఫెక్ట్ ఇక్కడ వరకు. కానీ అది అతనే కాదు, అతను ఈ వారం గ్రీస్లో ఉన్నాడు. ఓకే, బట్ ఇట్ కుడెంట్ హ్యావ్ బీన్ హిమ్ వచ్చింది కదండి. కానీ అది అతను కాదు, అతనే కాదు ఇలా వచ్చింది. కానీ అది అతను అయి ఉండడు, ఇలా చెప్తుంటాము. ఓకే, అతను ఈ వారం గ్రీస్లో ఉన్నాడు, అలా వస్తుంది. ఓకే, దట్ మస్ట్ బి ద మెయిన్ ఎంట్రన్స్. ఐ కెన్ సీ పీపుల్ క్యూయింగ్ టు గెట్ ఇన్. అయి ఉంటుంది, మస్ట్ బి అంటే అయి ఉంటుంది, అయి ఉంటాడు, చేసి ఉంటాడు, తిని ఉంటాడు. యూ మస్ట్ బి రైటింగ్ నా, అతడు ఇప్పుడు మనం రాస్తూ ఉంటాడు, అలా వస్తుంది. ఓకే, సో క్యూ అంటే బారులు తీరు. సో ఐ కెన్ సీ పీపుల్ క్యూయింగ్ టు గెట్ ఇన్. లోపలికి వెళ్ళడానికి జనాలు అంటే పీపుల్ బారులు తీరడం
నేను చూశాను. క్యూయింగ్ అంటే బారులు తీరడం, బారులు తీరడం, బారులు తీరడం. నేను ఒకసారి ట్రాన్స్లేషన్ కూడా చూపిస్తాను మీకు, మనకి ఇంకా ఐడియాస్ వస్తాయండి. ఇదైతే మనం సహజంగా మాట్లాడే విధానం. సో ఇక్కడ కొద్దిగా వేరేలాగుంది. ఓకే, అది ప్రధాన ద్వారం అయి ఉండాలి ఆర్ అయి ఉంటుంది, బోత్ ఆర్ కరెక్ట్. లోపలికి వెళ్ళేందుకు. ఓకే, టు గెట్ ఇన్, టు గెట్ ఇన్ అంటే లోపలికి వెళ్ళేందుకు ఆర్ లోపలికి వెళ్ళడానికి. క్యూలో నిల్చున్న వ్యక్తులను, బార్లు తీరిన జనాలను, ఆల్సో వీ కెన్ సే బార్లు తీరిన జనాలను నేను చూస్తున్నాను. నేను ఐ కెన్ సీ, చూడండి, లోపలికి వెళ్ళడానికి, లోపలికి వెళ్ళేందుకు బారులు తీరిన జనాలు నాకు కనిపిస్తున్నారు. ఇది నేను బ్రాకెట్లో పెడతాను, ఎందుకంటే ఇది వాడకూడదు, దీని బదులు ఇది రాయాలి. బారులు తీరిన జనాలు, దట్ మీన్స్ queued people, like people who are in the queue. Varusa also like in the same row, in the same row, ఒకే వరుసలో. I've lost my keys. They might be at work or they could be in the car. పోయాయి, తాళం చెవులు పోయాయి, అంతే, నా తాళం చెవులు పోయాయి. చూడండి, ఇక్కడ కీస్ అంటే మనము కీస్ అన్నప్పుడు అవి అనే అర్థంతో తీసుకోవాలి. సో దే అంటే అవి ఆర్ వాళ్ళు, బట్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ పీపుల్ వీ యూజ్ వాళ్ళు. ఐ థింక్ దట్ యు నో ఆల్రెడీ. ఓకే, ఓకే, దే మైట్ బి ఎట్ వర్క్ ఆర్ దే కుడ్ బి ఇన్ ద కార్. సో అవి కార్లో, అవి ఆఫీస్లో ఉండొచ్చు, లేదంటే కార్లో ఉండొచ్చు అని ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. ఓకే, సో లెట్ us see the translation. సో ఇలా వస్తుంది మనకి. నేను నా కీలను పోగొట్టుకున్నాను. ఓకే, నేను నా తాళం చెవులను, ఓకే, నా తాళం చెవులను పోగొట్టుకున్నాను. ఓకే, నేను నా తాళం చెవులను పోగొట్టుకున్నాను. ఐ లాస్ట్ అంటే నేను పోగొట్టుకున్నాను. ఇన్ అదర్ వర్డ్స్ వీ కెన్ సే నా తాళం చెవులు పోయాయి, ఇలా చెప్పొచ్చు. ఓకే, వారు, ఇక్కడ అది మెషిన్ కాబట్టి రాంగ్ వచ్చిందండి. అవి పనిలో ఉండవచ్చు. ఇక్కడ అవి పనిలో ఉండవచ్చు అంటే కొద్దిగా అది కరెక్ట్గా సెట్ కావట్లేదు. సో అవి ఎలా చెప్పాలంటే, యాక్చువల్గా మన తెలుగు లాంగ్వేజ్లో ఎక్కడైతే వర్క్ చేస్తారో ఆ స్పెసిఫిక్ లొకేషన్ చెప్తాం జనరల్గా. సో వర్క్ అనేది మనము వర్క్ లొకేషన్ పేరుతో చెప్పాలి. సో అవి, ఫర్ ఎగ్జాంపుల్, అతను ఒక ఆఫీస్లో పనిచేస్తున్నాడు అనుకోండి, ఎవరైతే చెప్పారో అవి ఆఫీస్లో ఉండవచ్చు అని చెప్పుకోవచ్చు. ఒకవేళ అతను హాస్పిటల్లో వర్క్ చేస్తుంది, అవి హాస్పిటల్లో ఉండవచ్చు. లేకపోతే అతను స్కూల్లో పనిచేస్తున్నాడు అనుకోండి, అవి స్కూల్లో ఉండవచ్చు. అలా చెప్తాం తెలుగు లాంగ్వేజ్లో వర్క్ అనే దానికి. సో అవి, సో జనరల్ టర్మ్ ఆఫీస్ అని వాడదాం. ఆఫీస్లో ఉండవచ్చు, లేదా ఆఫీస్లో ఉండొచ్చు, లేదా కార్లో ఉండొచ్చు, లేదా అనేది ఇక్కడ రిటర్న్ లాంగ్వేజ్లో ఓకే, కానీ స్పోకెన్ వెర్షన్లో లేకపోతే కార్లో ఉండవచ్చు, అలా చెప్పుకోవచ్చు. ఓకే, సో అవి ఆఫీస్లో ఉండవచ్చు, లేకుంటే కార్లో ఉండవచ్చు. ఓకే, సో ఉండవచ్చు, ఇట్ ఈస్ దేర్ లైక్, బట్ యూ కెన్ జస్ట్ మేక్ ఇట్ షార్ట్. ఉండొచ్చు, అది ఆఫీస్లో ఉండొచ్చు, లేకుంటే కార్లో ఉండొచ్చు, లైక్ దట్. సిన్స్ ఇట్ ఈస్ రిటర్న్ వెర్షన్ ఫ్రమ్ గూగుల్ ట్రాన్స్లేట్, ఇట్ గేవ్ లైక్ ఫుల్ వర్డ్, ఉండవచ్చు. You can't be bored already. You have only been 5 minutes. Okay. You have only been 5. Yeah, అది ఓకే. సో you can't be bored అంటే ఇక్కడ చూడండి, మీరు అప్పుడే బోర్ ఫీల్ అవ్వద్దు. ఓకే, యూ కాంట్ బి బోర్డ్ ఆల్రెడీ. మీరు అప్పుడే బోర్ ఫీల్ అవ్వద్దు. మీరు వచ్చి 5 minutes అయింది, మీరు వచ్చి 5 minutes అయింది, 5 minutes అయింది కాకుండా 5 minutes అయ్యింది అంటే తక్కువ సమయం ఎంఫసైజ్ చేయాలి. ఓకే, మీరు బోర్ ఫీల్ కావకూడదు, అలా వస్తుంది. ఓకే, మస్ట్, we use must when we feel sure something is true. Okay,
దిస్ మస్ట్ బి హర్ హౌస్, ఐ కెన్ సీ హర్ కార్ ఇన్ ద గరాజ్. అయి ఉంటుంది, మస్ట్ బి అన్నప్పుడు ఇది తన ఇల్లు అయి ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఐ కెన్ సీ అని అనగానే మనకి ఎప్పుడైనా కామన్ మీనింగ్ ఎలా వస్తుంది? నేను చూడగలుగుతున్నాను బదులుగా నాకు కనిపిస్తుంది అని చెప్పాలి. సో మామూలుగా నేను గూగుల్ డాక్స్ ఓపెన్ చేసినప్పుడు కెన్ యూ సీ ద స్క్రీన్, దాన్ని మీకు స్క్రీన్ కనిపిస్తుందా అంటే మీరేమంటున్నారు? ఐ కెన్ సీ కనిపిస్తుంది. సో సిమిలర్లీ ఐ కెన్ సీ అంటే కనిపిస్తుంది, కారు కనిపిస్తుంది, గరాజ్లో కారు కనిపిస్తుంది, గరాజ్లో ఆమె కారు నాకు కనిపిస్తుంది అలా చెప్పాలి. అది స్పోకెన్ తెలుగు వెర్షన్. బట్ త్రూ ట్రాన్స్లేషన్లో ఐ కెన్ సీ అంటే నేను చూడగలుగుతాను, బట్ అలా చెప్పాము స్పోకెన్ లాంగ్వేజ్లో. ఓకే, సో లెట్స్ సీ ద ట్రాన్స్లేషన్. సిమిలర్లీ ఐ కెన్ హియర్, నేను వినగలుగుతున్నాను, ఇది రిటర్న్ వెర్షన్. బట్ స్పోకెన్ వెర్షన్ నాకు వినబడుతుంది అలా చెప్తాను. ఓకే, సో ఇది ఆమె ఇల్లు అయి ఉండాలి, ఎస్. ఆర్ అయి ఉంటుంది, ఇది ఆమె ఇల్లు అయి ఉండాలి, ఎస్. ఇట్స్ ఓకే, యూ కెన్ సే లైక్ దిస్ ఆల్సో. నేను గరాజ్లో ఆమె కారును చూడగలిగాను. ఇక్కడ నేను మారుస్తాను ఇది, నాకు గ్యారేజ్. చూడండి, మన తెలుగులో ఇది ఇంగ్లీష్లో గరాజ్ అని అంటాము, తెలుగులో గ్యారేజీ అని అనడం పరిపాటి. ఓకే, సో కాబట్టి తెలుగు ట్రాన్స్లేషన్ లాగా వచ్చింది గ్యారేజీ. గ్యారేజీలో ఆమె కారు నాకు కనిపిస్తుంది ఇలా చెప్పుకోవచ్చు అండి. ఓకే, సో హీ మస్ట్ లివ్ నియర్ హియర్ బికాస్ he always walks to work. He must live near here. Okay, so అతను ఇక్కడికి దగ్గరగా ఉండాలి, ఎస్. అతను ఇక్కడికి దగ్గరగా ఉండాలి. చూడండి, రిటర్న్ వెర్షన్ వచ్చేసి నివసించాలి, బట్ నివసించాలి కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఉండాలి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హీ మస్ట్ స్టే ఇన్ ద స్పోకెన్ వెర్షన్. దెన్ బికాస్, ఎందుకంటే అతను పనికి ఎప్పుడు నడిచి వెళ్తాడు, కరెక్ట్ అండి. సో దూరం ఉంటే నడుచుకుంటూ రాలేడు, మళ్ళీ వెహికల్ అంటే లేట్ అవుతుంది అలా. ఓకే, సో అతను ఎల్లప్పుడూ పనికి నడిచి వెళ్తాడు కాబట్టి అతను ఇక్కడే నివసించాలి. ప్యూర్ రిటర్న్ వెర్షన్ విల్ చేంజ్ టు స్పోకెన్ వెర్షన్. అతను ఎల్లప్పుడూ పనికి, చూడండి, అతను ఎల్లప్పుడూ వీ కెన్ చేంజ్ టు ఎప్పుడు. ఓకే, అతను ఎప్పుడు పనికి నడిచి వెళ్తాడు. స్పోకెన్ లాంగ్వేజ్లో ఎప్పుడు అని రాసుకోవచ్చు, మనం చెప్పుకోవచ్చు. అతను ఎప్పుడు పనికి నడిచి వెళ్తాడు కాబట్టి తను, మళ్ళీ అతను అని చెప్పకుండా తను అని చెప్పుకోవచ్చు. తను ఇక్కడే ఉండాలి. ఓకే, అతను ఎప్పుడు పనికి నడిచి వెళ్తాడు కాబట్టి తను ఇక్కడే ఉండాలి. సో ఇక్కడ అతను, ఓకే, tanu also, just sometimes we just don't say r sound, just like tanu, like that we say, but it's okay to say atanu also. Okay, let me remove, no problem, tanu. Okay, let me see, if I type tanu, we'll get some sentence also. tanu, okay, చూడండి, tanu ప్రేమించిన వ్యక్తి, తను నేను. సో అలా తను మొన్నే వెళ్ళిపోయింది. సో ఇట్స్ ఓకే టు యూస్ తను ఆల్సో వెన్ దెర్ ఇస్ ఎ రిపిటేషన్. అతను ఈజ్ దేర్ జస్ట్ టు అవాయిడ్ అతను ఇక్కడే ఉండాలి. అతను ఎప్పుడు పనికి నడిచి వెళ్తాడు కాబట్టి ఇక్కడే ఉండాలి. యాక్చువల్లీ ఇది లేకున్నా పర్వాలేదు, ఎందుకంటే అర్థమైపోతుంది. ఓకే, నెక్స్ట్కి వెళ్ళిపోదామండి. కమ్ ఇన్సైడ్ అండ్ గెట్ వార్మ్, యూ మస్ట్ బి ఫ్రీజింగ్ అవుట్. చూడండి, యూ మస్ట్ బి ఫ్రీజింగ్ అవుట్ దేర్ అంటే, చూడండి, మీరు యాక్చువల్లీ ఇది కాంటెక్చువల్ మీనింగ్ తీసుకోవాలి, వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ తీసుకోవద్దు. ఫ్రీజింగ్ అవుట్ అంటే యాక్చువల్గా ఫ్రీజింగ్ అవుట్ అనేది ఒక ఫ్రేజల్ వర్బ్ అయి ఉంటుంది. దానికి లైక్ చలికి వణికిపోతున్నట్టున్నారు అనే మీనింగ్ తీసుకోవచ్చు. ఒక్కసారి నేను గూగుల్లో చూస్తాను. ఫ్రీజింగ్ అవుట్
Phrasal. చలికి వణికిపోవడం అలా రావచ్చు. ఓకే, సో freeze somebody out something deliberately unfriendly or somebody creating difficulties in order to stop or discourage. ఓకే చూడండి, ఓకే లెట్స్ సి యాక్చువల్ కాంటెక్స్ట్ని బట్టి మీరు చలితో ఇబ్బంది పడుతున్నట్టున్నారు అని చెప్పుకోవచ్చు మనం. ఓకే, కానీ చలికి గడ్డ కట్టిపోతున్నారు అన్నట్టుగా మనం అలా మాట్లాడడం. యాక్చువల్గా ఫ్రీజింగ్ అవుట్ అంటే గడ్డ కట్టిపోవడం, కానీ మనుషులు గడ్డ కట్టిపోవడం అలా మాట్లాడదు. ఓకే, సో చలితో ఇబ్బంది పడుతున్నట్టున్నారు, లోపలికి రండి అన్నట్టుగా మీనింగ్ వస్తుంది. సో యాక్చువల్గా అది నేను కాపీ చేయలేదు ఇక్కడ. ఓకే, సో అది కమ్ ఇన్ సైడ్ అండ్ గెట్ వామ్. ఓకే, లోపలికి వచ్చి వెచ్చగా ఉండండి, వెచ్చగా ఉండండి. గెట్ వామ్, వెచ్చగా ఉండండి. లోపలికి వస్తే వెచ్చగా ఉంటుంది అన్నట్టుగా. మీరు అక్కడ గడ్డ కట్టి ఉండాలి. నో, ఇలా చెప్పాము. ఓకే చూడండి, కమ్ ఇన్ సైడ్ అండ్ గెట్ వామ్, లోపలికి వచ్చి వెచ్చగా ఉండండి. ఆర్ వీ కెన్ సే, ఓకే ఇట్స్ ఓకే సే లైక్ దిస్, వెచ్చగా ఉండండి, గెట్ వామ్. ఓకే, మీరు అక్కడ గడ్డ కట్టి ఉండాలి. చూడండి, యు మస్ట్ బి ఫ్రీజింగ్ అవుట్. ఓకే, మీరు అక్కడ చాలా చలితో ఇబ్బంది పడి ఉంటారు. ఇలా మార్చుకోవచ్చు మనం. సో హియర్ చాలా చలితో ఇబ్బంది పడి ఉంటారు, మీకు మీనింగ్ అర్థమైంది అనుకుంటున్నాను. హీ సఫర్డ్ ఆర్ గట్ ట్రబుల్ బికాస్ ఆఫ్ చిల్, దట్ చలి. ఓకే, కోల్డ్ వెదర్. అర్థమైందండి, అలా మార్చుకొని చెప్పుకోవచ్చు మనం. సరే నెక్స్ట్కి వెళ్దాము. ఓకే, సో మైట్, మే, కుడ్. యూజ్ మైట్. ఓకే, షీఈస్ నాట్ హియర్ ఎట్, షీ మైట్ బి స్టక్ ఇన్ ట్రాఫిక్. ట్రాఫిక్లో చిక్కుకొని ఉండవచ్చు, ట్రాఫిక్లో చిక్కుకొని ఉండవచ్చు అలా చెప్పవచ్చు. సో షీఈస్ నాట్ హియర్ ఎట్ అంటే ఆమె ఇంకా ఇక్కడ లేదు అనే దానికంటే ఇది కొద్దిగా మార్చుకొని రాసుకోవచ్చు సహజంగా ఉండడానికి. ఆమె ఇంకా ఇక్కడికి రాలేదు, ఇన్స్టెడ్ ఆఫ్ లేదు వీ కెన్ సే రాలేదు. షీ హ్యాజంట్ కమ్ ఎట్, అటువంటి అర్థంలో తీసుకుంటే బాగుంటుంది. ఇట్ ఈస్ నాట్ ట్రూ ట్రాన్స్లేషన్, బట్ కాంటెక్చువల్లీ ఇట్స్ ఓకే టు చేంజ్ లైక్ దట్. సో ఆమె ఇంకా ఇక్కడికి రాలేదు, బహుశా ఆమె ట్రాఫిక్లో ఇరుక్కొని ఉండవచ్చు. సో అలా మీనింగ్ వస్తుందండి. లెట్స్ సీ ద ట్రాన్స్లేషన్. ట్రాఫిక్లో ఇరుక్కొని ఉండవచ్చు, చిక్కుకొని ఉండవచ్చు, పోతారు కరెక్ట్. ఆమె ఇంకా ఇక్కడ లేదు, సో ఇక్కడికి రాలేదు అని నేను చేంజ్ చేస్తున్నాను. ఓకే, సో ఆమె ట్రాఫిక్లో చిక్కుకుపోయి ఉండవచ్చు. ఎస్, ఇట్ ఈస్ ఓకే టు సే లైక్ దిస్. షీ మైట్ బి స్టక్ ఇన్ ట్రాఫిక్. ఓకే అండి, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఈజ్ నాట్ ఆన్సరింగ్, హీ కుడ్ బి ఇన్ క్లాస్. యాక్చువల్లీ ఈజ్ నాట్ ఆన్సరింగ్, అతను ఉత్తరం ఇవ్వట్లేదు, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వన్ అతను బదులు చెప్పట్లేదు. ఓకే, ఆర్ అతను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. నార్మల్ చూడండి, యాక్చువల్గా అతను అది ఇక్కడ వాడమండి. సో చూడండి, హీ ఈజ్ నాట్ ఆన్సరింగ్ అంటే అతను సమాధానం చెప్పడం లేదు. ఇది కరెక్ట్గా ట్రాన్స్లేషన్. హీ ఈజ్ నాట్ ఆన్సరింగ్, అతను సమాధానం చెప్పలేదు. సో ఇది రెండు సందర్భాలు ఉంటాయి. ఒక సందర్భంలో మీరు పిలిచారనుకోండి, అంటే మీ దగ్గరే ఉన్నారు ఫిజికల్గా, అతను సమాధానం చెప్పలేదు, సైలెంట్గా ఉన్నాడు. అటువంటి సందర్భంలో మీరు అలా చెప్పుకోవచ్చు. అలా కాకుండా అతను కనుక ఫోన్ లిఫ్ట్ చేయకుంటే, ఈజ్ నాట్ ఆన్సరింగ్ బై ఫోన్, అటువంటి సందర్భంలో అతను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అలా చెప్పుకోవచ్చు. ఓకే, అతను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ఫోన్ ఎత్తడం లేదు. ప్యూర్ కాంటెక్స్ట్, అతను ఫోన్ ఎత్తడం లేదు, బహుశా క్లాస్లో ఉండి ఉండవచ్చు. హీ కుడ్ బి ఇన్ క్లాస్, క్లాస్లో ఉండి ఉండవచ్చు అలా చెప్పుకోవచ్చు. తరగతిలో ఉండి ఉండవచ్చు, ప్యూర్ ట్రాన్స్లేషన్. వీ కెన్ యూజ్ దట్ వన్ ఆల్సో. ఓకే, సో అతను సమాధానం చెప్పడం లేదు, ఇది ఫిజికల్గా దగ్గరగా ఉంటే, ఫోన్ రిలేటెడ్ కాదు అండి. ఓకే, అతను తరగతిలో ఉండవచ్చు, కానీ ఇక్కడ ఫోన్ రిలేటెడ్ కాంటాక్ట్స్ చేస్తే ఇందాక నేను చెప్పినట్టుగా వస్తుంది. అతను ఫోన్ ఎత్తడం లేదు, దట్ మీన్స్ ఈజ్ నాట్ లిఫ్టింగ్ ద ఫోన్ కాల్ లైక్ దట్, ఆర్ ఈజ్ నాట్ ఆన్సరింగ్ ఓవర్ ఫోన్. అతను తరగతిలో ఉండవచ్చు, ఎస్ ఇట్ ఈజ్ ఓకే, ఆర్ క్లాస్లో ఉండవచ్చు.
We regret to inform you that some services may be delayed due to the bad weather. చెడు వాతావరణం వల్ల. Yes. Yeah. సో యాక్చువల్ చూడండి, చెడు వాతావరణం అలా వాడము, వాతావరణం సరిగ్గా లేనందువలన. ఓకే, లేనందువలన, లేని వలన. ఎస్, లేని వలన, లేనందువలన. ఓకే, సేవలు, కొద్ది సేవలకు ఆలస్యం జరుగుతుంది, ఆలస్యం కలుగుతుందని తెలియజేయడానికి చింతిస్తున్నాము, అలా వస్తుంది. యా, వీ రిగ్రెట్ టు ఇన్ఫార్మ్ యూ అంటే తెలియజేయడానికి చింతిస్తున్నాము. వీ రిగ్రెట్ టు ఇన్ఫార్మ్ యూ దట్. ఓకే, సో ఇది ఎండింగ్ నుంచి మొదలు పెడతాం. వాతావరణం సరిగ్గా లేని కారణంగా కొన్ని సేవలు ఆలస్యం అవుతాయని తెలియజేయడానికి చింతిస్తున్నాము. నేను టైప్ చేస్తాను, మీకు క్లియర్గా ఉంటుంది. సో మనం ట్రాన్స్లేషన్ కూడా చూద్దాం. ప్రతికూల వాతావరణం కారణంగా, పర్ఫెక్ట్ అండి. వాతావరణం సరిగ్గా లేని కారణంగా, ఓకే, బట్ ఇది చూడండి, ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది ఏ కైండ్ ఆఫ్ అనౌన్స్మెంట్. సో యూజువల్లీ అనౌన్స్మెంట్ కెన్ బి ఇన్ రిటర్న్ ఆర్ వాయిస్ మెసేజ్ లైక్ దట్, లైక్ అనౌన్స్మెంట్. సో ఇన్ దట్ ఏరియా దే యూజ్ ప్రాపర్ ప్యూర్ తెలుగు లాంగ్వేజ్. సో ప్రతికూల వాతావరణం కారణంగా ఇట్స్ ఓకే, వీ కెన్ యూజ్. నార్మల్ కన్వర్జేషన్స్ యూ కెన్ సే, వాతావరణం సరిగా లేని కారణంగా నార్మల్ కన్వర్జేషన్ యూ కెన్ సే, బట్ ప్రతికూల వాతావరణం మీన్స్ బ్యాడ్ వెదర్. కారణంగా, డ్యూ టు అంటే కారణంగా. కొన్ని సేవలు ఆలస్యం కావచ్చని. ఓకే, దట్ సమ్ సర్వీసెస్ మే బి డిలేడ్ అంటే కొన్ని సేవలు ఆలస్యం కావచ్చు అని. కావచ్చు ఇక్కడి వరకు. సమ్ సర్వీసెస్ మే బి డిలేడ్ అంటే కొన్ని సేవలు ఆలస్యం కావచ్చు. దట్ అంటే అని, కావచ్చు ప్లస్ అని, కావచ్చని. వీ రిగ్రెట్ టు ఇన్ఫార్మ్ యూ, మీకు తెలియజేయడానికి చింతిస్తున్నాము. ఓకే, సో మీరు ఎప్పుడైనా ఇటువంటి చెప్పాల్సినప్పుడు మీకు ఇది వాడుకోవచ్చు, ఈ ఫ్రేజ్. మీకు తెలియజేయడానికి చింతిస్తున్నాం. ఈవెన్ స్పోకెన్ ఇంగ్లీష్, స్పోకెన్ లాంగ్వేజ్లో ఇట్లా చెప్తాం. మీకు చూడండి, స్పోకెన్ లాంగ్వేజ్లో అయితే మీకు తెలియజేయడానికి బదులు మీకు చెప్పడానికి చింతిస్తున్నామండి అలా చెప్పుకోవచ్చు. మీకు చెప్పడానికి చింతిస్తున్నామండి కానీ ఇలా ఉంది అలా చెప్పుకోవచ్చు. ఏది ఆ సిచ్యుయేషన్. ఫుల్ సెంటెన్స్ అంతా కూడా చెప్పాల్సిన అవసరం లేదండి, బ్రేక్ చేసి చెప్పవచ్చు. మీకు చెప్పడానికి చింతిస్తున్నామని, దెన్ ఈ సెంటెన్స్ మీనింగ్ ఏదైతే డిలే ఉంటుందో, ఏదైతే ప్రాబ్లం ఉంటుందో చెప్పుకోవచ్చు. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. Can't. We use can't when we feel sure that something is not possible. Okay, it can't be far now. We have been driving for hours. It can't be far now. ఇంకా దూరం ఉండకపోవచ్చు, ఇంకా దూరం ఉండకపోవచ్చు, ఇంకా మనం వాడుకోవచ్చు. ఫార్ నౌ, ఫార్ నౌ అంటే ఇప్పుడు, బట్ ఇంకా అని వాడుకోవచ్చు. ఇంకా దూరం ఉండకపోవచ్చు. వి హ్యావ్ బీన్ డ్రైవింగ్ ఫర్ అవర్స్, మనము గంటల కొద్దీ డ్రైవ్ చేస్తూ ఉన్నాము. ఫర్ అవర్స్ అంటే గంటల కొద్దీ, ఆర్ కొన్ని గంటల పాటు అలా వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇది ఇప్పుడు చాలా దూరం కాదు. ఇక ఓకే, ఇక ఇప్పుడు చాలా దూరం ఉండకపోవచ్చు. ఓకే, గంటల తరబడి డ్రైవింగ్. ఓకే, మనం గంటల తరబడి డ్రైవింగ్ చేస్తున్నాం. గంటల తరబడి, ఫర్ అవర్స్ అంటే గంటల తరబడి. తడబడు మీన్స్ లైక్ for example, you ask someone, why did you do that one, like by shouting or like that. Okay, to say the reason in his face, he will say like he thinks and he doesn't want to say the reality, but something like that, like he says but he stops, he's trying to say but just holding or thinking like that. So not clearly explaining, tadapadam, not clearly explaining. So atadu చెప్పడానికి తడబడుతున్నాడు, like to hesitate to say something, to hesitate to do something, that is the meaning అండి. Okay,
Tadabadu. I will type here. Let's see. Tadabadu. Tadabadu. Okay. So okay. చూడండి, to be troubled or confused while telling something or while doing something. Okay. To get confused while doing something or while answering. That is called tadabadam. Okay. In translator, let's see how it comes. Tadabadu. Yes. So there is another meaning. Burgle, burgle we can use. Okay. Let me see burgle meaning. Burgle. So in English, sometimes we get proper hesitate to do or accept. You never burgle at plain speaking. So while speaking, hesitate to say or hesitate to accept something. Okay, that is the context of tadabadadam. Okay, so here atanni chuste samudralu tadabadutayi means, that means the samudramu, the ocean or sea, it will not come forward, it will stay there like that. The waves comes but it stops. In that sense they wrote that sentence. చూడండి, ఇక్కడ మీరు అది ఎలా చెప్పుకోవాలంటే ఫర్ అవర్స్ అని కాదు, ఫర్ ప్లస్ ఎనీ పీరియడ్ ఉన్నప్పుడు ఆ పీరియడ్ రాసి తరబడి అని రాసుకోవాలి. ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో ఫర్ అంటే తరబడి. ఓకే, సో హీ వాజ్ ఈటింగ్ ఫర్ సో మెనీ, ఓకే, హీ వాజ్ స్లీపింగ్ ఫర్ వీక్స్ అని అనుకోండి, వారాల తరబడి నిద్రపోతున్నాడు. సో ఇక్కడ వీక్స్, మంత్స్, ఇయర్స్ ఏదైనా పెట్టండి, దాని మీనింగ్ పెట్టి తరబడి పెట్టాలి. ఫర్ ఇయర్స్ సంవత్సరాల తరబడి, ఫర్ మంత్స్ నెలల తరబడి, ఫర్ వీక్స్ వారాల తరబడి, ఫర్ మినిట్స్, ఓకే మినిట్స్ దట్ ఈస్ నాట్ ఏ బిగ్ నెంబర్, so we no need to enhance with tarabadi word. Okay, so if somebody is speaking without doing any work, గంటల తరబడి ఎందుకు అలా మాట్లాడుతున్నారు, why are you speaking or talking each other for hours, do some work, like that. So in that context we can use. Okay, so let's go to the next one. She can't know about the complaint. She's promoted him to team leader. So ఇక్కడ మీనింగ్ ఎలా వస్తుందంటే, she can't know about the complaint. ఓకే, సో ఫిర్యాదు గురించి ఆమె తెలుసుకోలేదు. ఓకే, ఇనబిలిటీ, తెలుసుకోలేదు, అతనికి తెలడానికి ఛాన్స్ లేదు, అది మనం ఇలా కూర్చో, తెలుసుకోలేదు, తెలుసుకోగలగలేదు, ఓకే, తెలుసుకోగలగలేదు ఆల్సో వీ కెన్ యూస్. ఓకే, బట్ ఇన్ షార్ట్ ఫామ్ వీ కెన్ యూస్ తెలుసుకోలేదు. యాక్చువల్లీ తెలుసుకోలేదు మీన్స్ ఇట్ హ్యాస్ అనదర్ మీనింగ్ ఆల్సో, లైక్ షీ డిడెంట్ నో, బట్ ఫర్ ద ఇనబిలిటీ ఆల్సో వీ యూస్ ద సేమ్ మీనింగ్ ఇన్ ద షార్ట్ వెర్షన్. అతడు తెలుసుకోలేడండి, దెర్ ఇస్ నో ఛాన్స్, అతడు తెలుసుకోలేడు, దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ఫైండింగ్, అతడు తెలుసుకోలేడు, అట్లాంటి సందర్భంలో వాడుతుంటాం. సో ఆమెకి ఫిర్యాదు గురించి తెలుసుకోలేదు, ఆమె ఇకపై ఫిర్యాదు గురించి తెలుసుకోలేదు. షీఈస్ ప్రమోటెడ్ హిమ్, ఆమె అతన్ని ప్రమోట్ చేసింది టీమ్ లీడర్గా, ఇలా వస్తుంది. ఒకసారి మనము ట్రాన్స్లేషన్ చూద్దాం. ఓకే, ఫిర్యాదు గురించి ఆమెకు తెలియదు, కానీ ఇక్కడ తెలియదు వచ్చింది, తెలుసుకోలేదు అలా వస్తే బాగుంది. ఫిర్యాదు గురించి ఆమెకి తెలుసుకోలేదు. చూడండి, షీ కెన్ నో అంటే ఆమె తెలుసుకోగలదు, షీ కాన్ నో అంటే ఆమె తెలుసుకోగలగదు, బట్ గలగదు అది అంత లాంగ్గా తెలుసుకోలేదు అంటే సరిపోతుంది. ఆమె అతన్ని టీమ్ లీడర్గా ప్రమోట్ చేసింది. ఎస్, పర్ఫెక్ట్ ట్రాన్స్లేషన్. నెక్స్ట్ వన్, ఇట్ కాంట్ బి ఈజీ ఫర్ హిమ్ లుకింగ్ ఆఫ్టర్ 3 kids ఆన్ హిస్ ఓన్. మనము మనుషుల గురించి మాట్లాడేటప్పుడు 3 అనేది ముగ్గురు అవుతుంది. ఎస్, నెక్స్ట్ అండి,
ఇట్ కాంట్ బి ఈజీ ఫర్ హిమ్ అంటే అది అతనికి ఈజీ ఏం కాదు, సులభమైన పని కాదు, అది అతనికి సులభమైన పని కాదు. లుకింగ్ ఆఫ్టర్ 3 kids ఆన్ హిజ్ ఓన్, సొంతంగా, ఆన్ హిజ్ ఓన్ అంటే సొంతంగా, ఓకే, పిల్లలని తన 3 పిల్లలను చూసుకోవడం, ఓకే, ఆర్ జాగ్రత్తగా చూసుకోవడం, తన 3 పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడం అతనికి అంత ఈజీ పని కాదు, అతనికి అంత సులభమైన పని కాదు. సో ఇక్కడ లుకింగ్ ఆఫ్టర్ అనేది ఒక ఫ్రేజల్ వర్బ్ అండి. దానికి మనకి తెలుగులో జాగ్రత్తగా చూసుకోవడం, పెంచడం, పెంచి పెద్ద చేయడం అటువంటి మీనింగ్ వస్తాయి. ఓకే, ఒకసారి మన ట్రాన్స్లేట్లో చూద్దాం. 3 పిల్లలను స్వయంగా అంటే ఆన్ హిజ్ ఓన్ చూసుకోవడం అతనికి అంత సులభం కాదు. పర్ఫెక్ట్ ట్రాన్స్లేషన్ అండి. ఓకే, సో గూగుల్ చాలా బాగా ఇచ్చింది ట్రాన్స్లేషన్. నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసినా అదే వచ్చింది. 3 పిల్లలను స్వయంగా చూసుకోవడం, స్వయంగా జాగ్రత్తగా చూసుకోవడం, స్వయంగా ఆల్టర్నేట్ మీనింగ్స్ నేను చెప్తున్నాను. స్వయంగా పెంచి పెద్ద చేయడం, సొంతంగా ఆల్సో సొంతంగా ఆల్సో చెప్పుకోవచ్చు. అతనికి అంత సులభం కాదు. ఇట్ కాంట్ బి ఈజీ ఫర్ హిమ్. ఎస్, పర్ఫెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్ మోడల్స్ ఇది అయిపోయింది. మోడల్స్ పర్మిషన్ అండ్ ఆబ్లిగేషన్. ఓకే, యూ కెన్ పుట్ యువర్ షూస్ అండ్ కోట్ ఓవర్ దేర్. పెట్టవచ్చు అని మే మీనింగ్తో తీసుకోవచ్చు అండి. మీ షూ అక్కడ పెట్టవచ్చు అని చెప్పు అంటే పర్మిషన్ ఇవ్వడం. మీ షూస్ కోటు అక్కడ పెట్టుకోవచ్చు, దానిపై పెట్టవచ్చు. ఓవర్ దేర్ అంటే దానిపైన పెట్టవచ్చు. ఓకే, మీరు మీ బూట్లు మరియు కోటును అక్కడ ఉంచవచ్చు. మరియు అవసరం లేదు స్పోకెన్ లాంగ్వేజ్లో. ఓకే, మీరు మీ బూట్లు కోటును అక్కడ ఉంచవచ్చు. ఎస్, పర్ఫెక్ట్ అండి. ఆర్ దానిపై ఉంచవచ్చు. ఓవర్ దేర్ అంటే దానిపైన ఉంచవచ్చు. ఓకే, యూ కాంట్ లీవ్ యువర్ బైక్ దేర్ అంటే ఇక్కడ మనము పర్మిషన్ లాంటిది వాడుతున్నాము. సో మీరు మీ బైక్ను అక్కడ ఉంచలేరు. యూ కాంట్ లీవ్ యువర్ బైక్ దేర్. ఎస్, దిస్ ఆల్సో పాసిబుల్ ట్రాన్స్లేషన్ అండి. కరెక్ట్. యూ కెన్ లీవ్ ఉంచవచ్చు. ఓకే, యూ కాంట్ లీవ్ ఉంచలేరు. దిస్ ఇస్ లైక్ నాట్ గివింగ్ పర్మిషన్. ఓకే, ఆర్ we can also say you can't leave your bike mean ఉంచకూడదు. if we are not giving permission we can also say ఉంచవచ్చు, ఆపోజిట్ ఉంచకూడదు. మీరు మీ బైక్ని అక్కడ ఉంచకూడదు. you can't leave your bike there. సో పర్మిషన్ గురించి మాట్లాడేటప్పుడు ఇలా చెప్పుకోవచ్చు. ప్యూర్ ఇనబిలిటీ గురించి మాట్లాడేటప్పుడు ఉంచలేరు అని చెప్పుకోవచ్చు. అది వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి ఉంటుంది. ఐ మస్ట్ కాల్ ద ఎలక్ట్రిషియన్ అండ్ గెట్ ద లైట్ ఫిక్స్డ్. నేను ఎలక్ట్రిషియన్ తప్పకుండా ఫోన్ చేయాలి. తప్పకుండా ఫోన్, మస్ట్ అన్నప్పుడు తప్పకుండా అనే పదం వస్తుందండి. నేను ఎలక్ట్రిషియన్కు తప్పకుండా ఫోన్ చేయాలి. ఫోన్ చేయాలి కాదు, అండ్ ఉంది కాబట్టి ఫోన్ చేసి ఎలక్ట్రిషియన్కు పిలిచి లైట్ను రిపేర్ చేయించాలి. గెట్ దట్ ఫిక్స్డ్, రిపేర్ చేయించాలి. చేయించుకోవాలి కాదండి. చేయించుకోవాలి ఎప్పుడు వాడతారు? సెల్ఫ్, only for him doing some service or some kind of, for example, hair cutting. So I want to call barber for hair cutting. So I can say haircut చేయించుకోవాలి because this is for me. But light can be used for anyone in the room. So if it is not for oneself, we don't use that co ending. Okay, చేయించాలి is enough. That's why we use like బ్రష్ చేసుకున్నావా, బ్రష్ చేసుకున్నాను, లైక్ దట్. బ్రష్ ఈజ్ ఫర్ మీ. బట్ సో సిమిలర్లీ వాట్ ఎవర్ ఈజ్ ఫర్ మీ ఐ కెన్ సే లైక్ కున్నాను, కున్నావా. ఈవెన్ ఫర్ వన్ సెల్ఫ్, హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ యూస్ కున్నాడా, కున్నదా. దట్ రిజల్ట్ అండ్ దట్ రిజల్ట్ ఇఫ్ ఇట్ ఈస్ అఫెక్టింగ్ హిమ్ ఆర్ హర్, కున్నాడు, కున్నది అటువంటి మీనింగ్స్ తీసుకుంటాం. ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ జనరల్, శాడు, చేశాడు, చేసింది, చేస్తుంది, అటువంటి దాని మీనింగ్స్ తీసుకుంటాం. సో ఇక్కడ మీనింగ్ చూద్దాం మనం ఎలా వస్తుందంటే, నేను ఎలక్ట్రీషియన్ని పిలిపించి, పిలిపించి ఆర్ పిలిచి ఆల్సో ఫైన్, ఆ లైట్ను సరి చేయించాలి. ఎస్, ఇట్స్ ఓకే, ప్యూర్ తెలుగు వర్డ్స్. ఓకే, సో ఇక్కడ పిలిపించి ఎందుకు వాడారంటే క్యాజటివ్. యాక్చువల్గా చూడండి, పిలిపించాలి చూడండి,
ఐ మస్ట్ కాల్ ద ఎలక్ట్రీషియన్. ఇక్కడ పిలిపించే అవసరం లేదు, పిలిచి అంటే సరిపోతుంది. ఎందుకు వద్దానంటే ఇఫ్ వి కాల్ త్రూ సమ్వన్ వి యూజ్ పిలిపించి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆస్క్ మై బ్రదర్ టు కాల్ దిస్ వన్. సో బ్రదర్ ద్వారా పిలిపించాను. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ బ్రదర్. అటువంటి సందర్భం పిలిపించి వాడతాం. నేనే పిలిచాను అనుకోండి, ఐ మస్ట్ కాల్ అంటాం కాబట్టి పిలిచి అంటే సరిపోతుంది. నేను ఎలక్ట్రీషియన్ పిలిచి ఆ లైట్ని సరి చేయాలి కాదు, సరి చేయించాలి. మీరు నా గురించి కంగారు పడకండి, ఆందోళన చెందకండి, ఐ విల్ ఫైన్, నేను బాగుంటాను అలా చెప్పుకోవచ్చండి. సో ఒకసారి ట్రాన్స్లేషన్ కూడా చూద్దాం. సో చూడండి, మీరు నా గురించి చింతించకూడదు, నేను బాగుగానే ఉంటాను. బాగుగానే ఇట్ ఈస్ లైక్ లెంగ్తీ వర్డ్ అండి. ఇన్ ద స్పోకెన్ లాంగ్వేజ్ యూజువల్లీ వి సే బాగానే ఉంటాను లైక్ దస్. మీరు నా గురించి చింతించకండి. సో చింతించకండి, ఓకే, ఇట్స్ ఓకే. దేర్ ఆర్ సమ్ అదర్ సినానిమ్స్ ఆల్సో. కంగారు పడకండి, ఓకే, నా గురించి కంగారు పడకండి, లైక్ దట్ వీ కెన్ సే. యాక్చువల్లీ that is to emphasize that I am great, like that. So both give same meaning, but కొన్నిసార్లు also they understand differently. So they think that బాగున్నాను, it's like absolutely fine. బాగానే ఉన్నాను, that means like for the name sake. He's just telling for the namesake one, చెప్పడం కోసం, just to say. But in reality maybe they have some problem like that. In that sense, ఏదో బాగానే ఉన్నానండి, it gives that kind of contextual meaning also, but it also means fine. Okay, so next one, just to emphasize a situation in yeah, as I explained before, maybe not good, but he's just telling bagane unnanandi, like that. Okay, you have to have a license to drive a car. You have to have, మీరు కలిగి ఉండాలి. ఓకే, కారు నడపాలంటే లైసెన్స్ ఉండాలి. ఓకే, you have to have. ఓకే, this is short method, perfect, we can use this one. కారు నడపాలంటే మీ దగ్గర లైసెన్స్ ఉండాలి. మీ దగ్గర వీ కెన్ యాడ్, మీ దగ్గర. ఓకే, కారు నడపాలంటే మీ దగ్గర లైసెన్స్ ఉండాలి. ఓకే, యూ డోంట్ హ్యావ్ టు హ్యావ్ అ లైసెన్స్ టు సైకిల్ ఆన్ ద రోడ్. యా, మీకు లైసెన్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఉండాలి నార్మల్, ఉండాల్సిన అవసరం లేదు, యూ డోంట్ హ్యావ్ టు హ్యావ్. ఓకే, సో సైకిల్ రోడ్డు మీద సైకిల్ నడపడానికి మీ దగ్గర లైసెన్స్ ఉండాల్సిన అవసరం లేదు. రోడ్లపై సైకిల్ తొక్కడానికి, సైకిల్ తొక్కేందుకు, ఓకే, ఇట్స్ ఓకే, లైసెన్స్ ఉండవలసిన అవసరం లేదు, ఇలా చెప్పుకోవచ్చండి. అరటి తొక్క, అరటి ఆకు, బనానా లీవ్. ఓకే, బనానా outer layer. Okay, so here తొక్కేందుకు, తొక్కు, similar word, that's why I'm explaining. తొక్కు means cycle, తొక్కు, cycling, this is a verb again. Here what we are telling, to cycle. Okay, cycle తొక్కడానికి. Okay, so here again we can say తొక్కు, this is cycle. Okay, we can say cycle also, but in other words I explain, pushing something with legs, cycle. Okay, cycle, to cycle తొక్కడానికి. పుష్, తోయు, పుష్, తోయుము ఆర్ నెట్టు,
తోయు ఆర్ నెట్ టు పుష్. ఓకే, he pushed, అతడు తోశాడు or అతడు నెట్టాడు, like this it will come. So here our sentence is you don't have to have license. నువ్వు సైకిల్ నీకు లైసెన్స్ ఉండవలసిన అవసరం లేదు టు సైకిల్ తొక్కడానికి నేను అలా నేర్పించాను, కానీ తొక్కేందుకు దిస్ ఇస్ ద అనదర్ మెథడ్ టు ట్రాన్స్లేట్. తొక్కడానికి కెన్ బి యూజ్డ్ యాజ్ తొక్కేందుకు. చూడండి, ఎవ్రీ వర్డ్ we have standard meaning. To plus this verb, to eat తినడానికి, to go వెళ్ళడానికి. All these verbs, all these forms can be changed to this form also in another method. This is another method. So తినేందుకు, తినడానికి we can say తినేందుకు, వ్రాయడానికి we can say వ్రాసేందుకు, to go వెళ్ళడానికి we can say వెళ్ళేందుకు. This is another form. Can I sit here? Very simple sentence. నేను ఇక్కడ కూర్చోవచ్చా. So while speaking you can combine these two words. నేను ఇక్కడ కూర్చోవచ్చా, నేను ఇక్కడ combine, నేను ప్లస్ ఇక్కడ becomes నేను ఇక్కడ. You can use my car if you like. Okay, so మీకు ఇష్టపడితే కంటే మీకు ఇష్టమైతే ఆర్ మీకు కావాలంటే, వెరీ సింపుల్. మీకు కావాలంటే నా కార్ వాడుకోండి. ఓకే, లెట్స్ సీ ద ట్రాన్స్లేషన్. సో హియర్ ఇన్ ద ట్రాన్స్లేషన్ వి గాట్ ద మీనింగ్ లైక్ మీకు నచ్చితే మీరు నా కార్ను ఉపయోగించుకోవచ్చు. బట్ ఇన్ ద స్పోకెన్ వెర్షన్, ఓకే, మీకు కావాలంటే నా కార్ను వాడుకోండి. దిస్ ఇస్ normal method. Okay, normal spoken version. Okay, next one. Can I make a suggestion? Okay, నేను ఒక సలహా చెప్పనా, అలా వస్తుంది. సో ఇక్కడ ట్రాన్స్లేషన్లో కొద్దిగా తేడా వచ్చింది, అలా చెప్పాము. నేను ఒక సూచన చేయవచ్చా, ఇట్ ఈస్ లైక్ రిటర్న్ వెర్షన్. దిస్ కెన్ బి చేంజ్డ్ ఇంటూ నేను ఒక సలహా చెప్పనా, నేను ఒక సలహా చెప్పవచ్చా, ఆల్సో ఫైన్. ఓకే, కుడ్, we also use could to ask for permission but not to give it. Could is more formal and polite than can. Okay, could I ask you something అంటే ఏదో ఒకటి. ఓకే, సో మనము మాట్లాడేటప్పుడు while speaking, especially when we use this sentence, we remove that ఏదో పదం, we don't use. Then could I ask you something, మిమ్మల్ని ఒకటి అడగవచ్చా, అలా. సో the full word is మిమ్మల్ని ఏదో ఒకటి అడగవచ్చా, but ఏదో doesn't suit here. That's the reason we remove that ఏదో. మిమ్మల్ని ఒకటి అడగవచ్చా, like that we say. So let's see the translation. ఓకే, మిమ్మల్ని ఒక విషయం అడగవచ్చా, దట్ ఈజ్ ఆల్సో ఫైన్. ఓకే, నేను మిమ్మల్ని ఒక విషయం అడగవచ్చా, కుడ్ ఐ ఆస్క్ యు సంథింగ్, పర్ఫెక్ట్ ట్రాన్స్లేషన్. ఓకే, కుడ్ ఐ ఇంటరప్ట్, చూడండి ఇలా వస్తుంది మనకి, కానీ వాడుక భాషలో ఇలా మాట్లాడటం మనము వినము. నేను అంతరాయం కలిగించవచ్చా, బట్ యూజువల్లీ అలా చెప్పాము. సో కుడ్ ఐ ఇంటరప్ట్ యూ, ఎస్ అంతరాయం, ఇంటరప్షన్ మీన్స్ లైక్ అంతరాయం కలిగించవచ్చా, బట్ ఇట్స్ ఓకే, దిస్ ఈస్ ద ట్రూ ట్రాన్స్లేషన్. కుడ్ ఐ ఇంటరప్ట్ యూ, నేను అంతరాయం కలిగించవచ్చా. సో ఇన్ అదర్ వర్డ్స్ దేర్ ఆర్ అదర్ మెథడ్స్ హౌ వీ కెన్ సే, ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒకటి మధ్యలో సేమ్ ఇది వాడచ్చు. నేను ఒకటి చెప్పనా, క్షమించండి నేను ఒకటి చెప్పనా, లైక్ క్షమించండి వీ కెన్ యూస్, లైక్ ఎక్స్క్యూజ్ మీ, క్షమించండి నేను ఒకటి చెప్పనా, like that you can say. But this one we don't use like this in the spoken languages, but this is the meaning. నేను అంతరాయం కలిగించవచ్చా. ఓకే, నెక్స్ట్ వన్. కుడ్ ఐ బారో యువర్ పెన్ ఫర్ ఏ మూమెంట్ ప్లీజ్. ఓకే, చూడండి ఇలా వస్తుంది మనకి మీనింగ్. సో దయచేసి నేను మీ పెన్ ఒక క్షణం, మూమెంట్ అంటే క్షణం వస్తుంది,
మ్మ్, చూడండి, ఒక క్షణం బదులు కొద్దిసేపు అంటే బాగుంటుంది, సహజంగా ఉంటుంది. ఓకే, కొద్దిసేపు. అరువు అనే పదము మనం ఇక్కడ స్కిప్ చేయొచ్చు. ఓకే, అరువు is the meaning of borrow, but in spoken language it is not necessary. But when we are talking about money, still we can use the word aruvu. But when we are talking about some items, it is not necessary to use the word aruvu. Okay, so we can skip. Usually we don't use like that. Okay, so దయచేసి నేను, దయచేసి also not necessary, but it's okay, let's keep, it will give more politeness. Okay, because please word is there. దయచేసి నేను మీ పెన్ను కొద్దిసేపు తీసుకోవచ్చా, this is perfect. Okay, next one. May is the most formal way to speak, to ask for and give permission. Okay, may I see your passport please. May I see, నేను చూడవచ్చా. యువర్ పాస్పోర్ట్, మీ పాస్పోర్ట్. దయచేసి. మళ్ళీ ఇక్కడ చూడండి, దయచేసి, ఇక్కడ చూడండి, దయచేసి అని వాడితే దయచేసి మీ పాస్పోర్ట్ చూపించండి, అది ఒక వెర్షన్ అని చెప్పచ్చు. దయచేసి వాడినప్పుడు మీరు మీ పాస్పోర్ట్ చూపించండి. ప్రశ్న అడిగినప్పుడు దయచేసి అడిగితే బాగుండదు. నేను మీ పాస్పోర్ట్ చూడవచ్చా అంటే సరిపోతుంది. దయచేసి నేను మీ పాస్పోర్ట్ చూడవచ్చా డజంట్ సౌండ్ గుడ్. ఓకే, చూపించండి అన్నప్పుడు దయచేసి ఓకే. పర్మిషన్ అడుగుతున్నప్పుడు లైక్ షో మీ టు, దెన్ నో నీడ్ దయచేసి. సో ద ట్రాన్స్లేషన్ విల్ బి లైక్ దిస్. లెట్స్ సీ. దయచేసి నేను మీ పాస్పోర్ట్ చూడవచ్చా. సో దిస్ వన్ ఐ పుట్ ఇన్ బ్రాకెట్, బట్ యూ కెన్ స్కిప్ వైల్ స్పీకింగ్. నేను మీ పాస్పోర్ట్ చూడవచ్చా, లైక్ దట్. Next, what we have, customers may request a refund within a period of 30 days. Okay, ఇది చెప్పండి. Okay, yeah, customers may request. Okay, request a refund within a period of 30 days. Yeah, it's almost correct. Let's see. అభ్యర్థించవచ్చు, రిక్వెస్ట్. ఓకే, సో కస్టమర్లు మీన్స్ ఖాతాదారులు. ఖాతాదారులు 30 రోజుల వ్యవధిలో రిఫండ్ను అభ్యర్థించవచ్చు. ఓకే, సో రిఫండ్ను వ్యవధిలో మీన్స్ వితిన్ ఎ పీరియడ్. వితిన్ మీన్స్ లో, వ్యవధి మీన్స్ పీరియడ్. ఓకే, వితిన్ ఎ పీరియడ్ 30 రోజుల వ్యవధిలో, వితిన్ ఎ పీరియడ్ ఆఫ్ 30 days. ఓకే, రిఫండ్ను ఇక్కడ చూడండి అభ్యర్థించవచ్చు. సో దీన్ని మనము కోరవచ్చు, ఇలా చేంజ్ చేసుకోవచ్చు. అభ్యర్థించవచ్చు బదులు కోరవచ్చు వరకు రాసుకోవచ్చు. ఖాతాదారులు 30 రోజుల వ్యవధిలో రిఫండ్ను కోరవచ్చు. ఒక్కసారి నేను మీకు ఇక్కడ ఆంధ్రభారతి.comలో రిఫండ్కి సినానిమ్ చూపిస్తాను. నేను ఓపెన్ చేస్తున్నాను, మళ్ళీ మీకు చెప్తాను. రిఫండ్, దెర్ ఇస్ ఎ మీనింగ్ ముజరా, but I never heard that one. Okay, let's keep the words in. Okay, now these pages may be photocopied for classroom use. So photocopy అంటే నకలు తీయు. ఓకే, సో కోసం పేజీలు ఫోటోకాపీ అంటే నకలు తీయు, బట్ ఇట్స్ ఓకే టు యూస్ దట్. తరగతి గది ఉపయోగం కోసం మీన్స్ క్లాస్ రూమ్ యూస్. ఈ పేజీలను, దీస్ పేజెస్ అంటే ఇది మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ పొజిషన్. ఈ పేజీలను అని చెప్పుకోవచ్చు. ఈ పేజీలను ఫోటోకాపీ చేయబడవచ్చు. తరగతి గది ప్యాసివ్ వాయిస్ అండి. సో చేయబడవచ్చు, ప్యాసివ్ వాయిస్. సో వీ కెన్ యాక్చువల్లీ దీస్ పేజెస్ మే బి ఫోటోకాపీ ఫర్ క్లాస్ రూమ్ యూస్. తరగతి గది
ఉపయోగం కోసం ఈ పేజీలను ఫోటో కాపీ చేసుకోవచ్చు. ఇలా మార్చుకోవచ్చు మనం. సో ఇట్స్ ఫర్ క్లాస్ రూమ్ యూస్. సో someone will use for their purpose. So we can say చేసుకోవచ్చు. What does this sign say? Oh, we can't park here. Okay. Okay. What does this sign say? Oh, we can't park here. So ఈ సైన్ ఈ చిహ్నం మీనింగ్ ఏంటి? ఈ చిహ్నం అర్థం ఏంటి? ఈ చిహ్నం అర్థం ఏంటి? ఓ, మనం ఇక్కడ పార్క్ చేయకూడదు అలా వస్తుంది మీనింగ్. ఈ సంకేతం ఏమి చెబుతుంది? వాట్ డస్ దిస్ సైన్ సే? సో వాట్ డస్ సే అంటే ఏమి చెబుతుంది, దిస్ సైన్ అంటే ఈ సంకేతం. ఓకే, ఇది ఓకే, ఇలా కూడా మనం చెప్పుకోవచ్చు. ఓ, వి కాంట్ పార్క్ హియర్, మేము ఇక్కడ పార్క్ చేయలేము. సో చూడండి, అగైన్స్ ద రూల్స్ పర్టికులర్లీ వెన్ వీ డిడ్ నాట్ మేక్ రూల్స్. ఓకే, ఓ మేము ఇక్కడ పార్క్ చేయలేము. ఇక్కడ మేము బదులు మనము అంటే బాగుంటుంది, ఎందుకంటే మనం లిజనర్ను కూడా ఇంక్లూడ్ చేయాలి మన కన్వర్జేషన్లో. బికాస్ లిజనర్ ఈజ్ ఆల్సో ఇన్ ద కార్. మనం ఇక్కడ పార్క్ చేయలేము. వీ కాంట్ పార్క్ హియర్. ఓకే, యూ కాంట్ టేక్ ఫొటోస్ ఇన్ ద మ్యూజియం, దే ఆర్ రియల్లీ స్ట్రిక్ట్ అబౌట్ ఇట్. ఓకే, సో ఇది చెప్పండి. ఓకే, సో యూ కాంట్ టేక్ ఫొటోస్ ఇన్ ద మ్యూజియం, మీరు మ్యూజియంలో ఫొటోస్ తీసుకోలేరు. ఓకే, తీసుకోలేరు. ఇట్స్ వీ కెన్ సే దే రియల్లీ స్ట్రిక్ట్ అబౌట్ ఇట్, వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అన్నట్టుగా వస్తుంది. ఒకసారి మనం ట్రాన్స్లేషన్ కూడా చూద్దాం. సో స్ట్రిక్ట్ అంటే ఖచ్చితం అండి. ఓకే, మీరు మ్యూజియంలో ఫోటోలు తీయలేరు. యూ కాంట్ టేక్, మీరు తీయలేరు. ఫోటోలు అంటే ఫోటోలు. ఇన్ ద మ్యూజియం అంటే మ్యూజియం యూ కెన్ సే. వారు యాక్చువల్లీ మ్యూజియం అంటే తెలుగు మీనింగ్ ఉందండి, పురాతన వస్తు ప్రదర్శనశాల. I will write here, okay, but depending on the area where you are speaking, you can use, okay, museum. పురాతన వస్తు ప్రదర్శనశాల. పురాతన వస్తు ప్రదర్శనశాల. ప్రదర్శనశాల means like displaying hall. Okay, వస్తువు means like item. పురాతన means ancient. ఓకే, ఓకే, సో తీయలేరు, యూ కాంట్ టేక్. వారు దాని గురించి చాలా ఖచ్చితంగా ఉన్నారు. దే ఆర్ రియల్లీ స్ట్రిక్ట్ అబౌట్ ఇట్. ఇక్కడ చూడండి, కఠినంగా ఉన్నారు. ఓకే, వారు దాని గురించి చాలా కఠినంగా ఉన్నారు. చూడండి, దాని గురించి అనే బదులు వారు ఆ విషయంలో అనేది స్పోకన్ తెలుగు వెర్షన్. వారు ఆ విషయంలో. ఓకే, వారు ఆ విషయంలో చాలా కఠినంగా ఉంటారు. యాక్చువల్లీ ఐఎమ్ రీడింగ్ ఖచ్చితంగా బికాస్ ఖచ్చితంగా ఆల్సో సూట్స్ హియర్. ఉంటారు we can say because it is something like the current is like ongoing, like in general, irrespective of time. Okay, the simple present tense. Okay, ఉంటారు we can say. Let's go to the next one. Sorry, we can't sell knives to under 18s. Okay, క్షమించండి తో స్టార్ట్ చేద్దాం. క్షమించండి. ఓకే, లెట్ మీ కాపీ ఫ్రమ్ గూగుల్ ట్రాన్స్లేటర్. సో క్షమించండి, మేము 18 ఏళ్ల లోపు వారికి కత్తులు అమ్మలేము. పర్ఫెక్ట్ ట్రాన్స్లేషన్ అండి. వి కాంట్ సెల్, మేము అమ్మలేము. నైవ్స్ అంటే కత్తులు. టు అండర్ 18s మీన్స్ 18 ఏళ్ల లోపు వారికి. సందర్శకులు. సో యాక్చువల్లీ దిస్ వన్ we don't use like this, we don't put this one in the spoken version only. Mostly it is like a sign, so we can use the written language version. Okay, but if you want to use the spoken version, I will tell you after typing. సందర్శకులు ఉద్యోగుల కార్ పార్కింగ్ ఏరియాలో పార్క్ చేయకూడదు, ఆర్ ఉద్యోగుల వాహనములు నిలుపు స్థలంలో వాహనములు నిలుపరాదు. అది ప్యూర్ ట్రాన్స్లేషన్, బట్ ఇందులో చూద్దాం ఎలా వస్తుంది. ఓకే, సో సందర్శకులు స్టాఫ్
కార్ పార్కింగ్లో పార్క్ చేయకూడదు. మోస్ట్ ఆఫ్ ద వర్డ్స్ ఆర్ ఇంగ్లీష్. ఓకే, బట్ ద ట్రూ ట్రాన్స్లేషన్ ఈస్ పార్కింగ్ మీన్స్ వాహనములు నిలుపు. ఓకే, సో కార్ పార్కింగ్ అంటే కారును నిలుపు, కార్ పార్క్ ఏరియా అంటే వాహనములు నిలుపు స్థలము అలా వస్తుంది. ఓకే, కానీ నౌడేస్ ఇట్స్ మోర్ కామన్ టు యూస్ దీస్ టైప్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్ ఇన్ ద కన్వర్సేషన్. ఓకే, సో బ్యాగేజ్ మస్ట్ నాట్ బి లెఫ్ట్ అన్అటెండెడ్. ఇది ఆల్సో మనం ఎయిర్పోర్ట్లో వింటుంటాం, కామన్గా యూజ్ చేసేది. బ్యాగేజ్ అంటే సామానులు అండి, సామానులు ఆర్ సంచులు, సామానులు ఆర్ సంచులు, సామానులు మస్ట్ నాట్ బి లెఫ్ట్ అన్అటెండెడ్. ఓకే, అన్అటెండెడ్ అంటే ఇది ఎలా వస్తుందంటే వదిలి వెళ్ళకూడదు. ఓకే, వదిలి వెళ్ళకూడదు, వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. అటెండెడ్ అంటే దగ్గరగా ఉండి చూసుకోను. ఓకే, సో వదిలి వెళ్ళకూడదు. లెఫ్ట్ అన్అటెండెడ్ అంటే వదిలి వెళ్ళకూడదు, మీ సామానులను వదిలి వెళ్ళకూడదు. ఇందులో తేడా వస్తుంది, మనం సరి చేద్దాం. బ్యాగేజీని గమనించకుండా ఉంచకూడదు. సో దీని బదులు మొత్తం మార్చాలి మనం. మీ సామానులను వదిలేసి వెళ్ళకూడదు. ఓకే, వెళ్ళకూడదు. ఓకే, మీ సామానులను వదిలేసి వెళ్ళకూడదు. ఓకే, ఓకే, గెస్ట్స్ మస్ట్ నాట్ మేక్ నాయిస్ ఆఫ్టర్ 10 PM. ఓకే, ఇది మీరు చెప్పండి. సో అతిథులు 10 గంటల తర్వాత శబ్దం చేయకూడదు. సో చూద్దాం. యా, పర్ఫెక్ట్. రాత్రి 10 గంటల తర్వాత అతిథులు శబ్దం చేయకూడదు, ఇలా వచ్చిందండి. సో గెస్ట్ మస్ట్ నాట్ మేక్ నాయిస్ అంటే అతిథులు శబ్దం చేయకూడదు. ఆఫ్టర్ 10 PM అంటే రాత్రి 10 గంటల తర్వాత. యు మస్ట్ నాట్ సే థింగ్స్ లైక్ దట్ టు యువర్ సిస్టర్. ఓకే, ఓకే, సో మీరు మీ సోదరితో అలాంటి మాటలు చెప్పకూడదు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ సిస్టర్ అంటే సోదరితో అని వచ్చింది. సోదరి అనేది కామన్ వర్డ్ ఫర్ సిస్టర్, బట్ ఇన్ రియల్ లైఫ్ సిచ్యుయేషన్స్ వీ కెన్ యూజ్ ద పర్టికులర్ రిలేషన్షిప్, చెల్లెలు ఆర్ అక్క. సో వీ కెన్ సే మీరు మీ అక్కతో, ఎస్, సోదరి మీన్స్ sister, sodarudu means brother. Okay, so in the spoken language we specify the relationship. So sister means it can be akka, elder sister, chellelu, younger one. So we use any one of the meaning. Okay, akka to alanti maatalu cheppakudadu. Okay, you can also use chellel to, depending on the context how they are conversing. Okay, you must not be late to class. మీరు తరగతికి ఆలస్యంగా రాకూడదు. ఓకే, మీరు తరగతికి ఆలస్యంగా రాకూడదు. ఎస్, పర్ఫెక్ట్ అండి. ఐ మస్టంట్ లెట్ దట్ హ్యాపెన్ అగైన్. ఓకే, ఓకే, చూడండి, లెట్ దట్ హ్యాపెన్ అగైన్ అంటే అది మళ్ళీ జరగనివ్వు. ఓకే, సో ఇక్కడ ఐ మస్ట్ నాట్ ఉంది కాబట్టి నేను దానిని మళ్ళీ జరగనివ్వకూడదు, నేను అది మళ్ళీ జరగనివ్వకూడదు అలా వస్తుంది. ఓకే, సో ద మీనింగ్ విల్ బి నేను మళ్ళీ అలా జరగనివ్వకూడదు. ఓకే, ఐ మస్ట్ నాట్ లెట్ దట్ హ్యాపెన్ అగైన్, నేను మళ్ళీ అలా జరగనివ్వకూడదు. సో మీరు చెప్పినట్టుగా ఐ విల్ నాట్ డూ దట్ అగైన్ మీన్స్ నేను మళ్ళీ అలా చేయను. We have to wear a uniform when we are working in reception. రిసెప్షన్ దగ్గర పని చేసినప్పుడు మనము యూనిఫామ్ ధరించాలి, ఆర్ యూనిఫామ్ ధరించాలి రిటర్న్ వెర్షన్, వేసుకోవాలి స్పోకెన్ వెర్షన్ అండి. ఓకే, మేము రిసెప్షన్లో పని చేస్తున్నప్పుడు యూనిఫామ్ ధరించాలి. ఇట్స్ ఓకే, వేసుకోవాలి. సో ఇది స్పోకెన్ వెర్షన్, ధరించాలి రిటర్న్, దిస్ మీన్స్ స్పోకెన్.
Spoken I'm not writing, understandable. Okay, so student to teacher. Okay, when do we have to hand in our homework? ఎప్పుడు సమర్పించాలి అలా వస్తుంది, బట్ ఎప్పుడు ఇవ్వాలి నార్మల్ వెర్షన్. ఓకే, మన హోంవర్క్ని ఎప్పుడు అప్పగించాలి? ఎస్, అప్పగించాలి ఇస్ ఫైన్. ఓకే, మన హోంవర్క్ని ఎప్పుడు అప్పగించాలి? అలీ హ్యాస్ టు వర్క్ టుమారో సో హీ కాంట్ కమ్. ఓకే, సో ఇక్కడ కాంటెక్చువల్ మీనింగ్ వాడతామండి. యా, ఎస్. సో ఇక్కడ చూడండి మనకి మీనింగ్ ఎలా వస్తుందంటే, దీన్ని కొద్దిగా మార్చి రాయాల్సి ఉంటుంది మనం. నేను చెప్తాను అది. అలీకి రేపు పని ఉంది కాబట్టి రాలేడు. యా, దిస్ ఇస్ పర్ఫెక్ట్ మోడిఫైడ్ ట్రాన్స్లేషన్. అలీ హ్యాస్ టు వర్క్. సో ఇన్ అదర్ వర్డ్స్, అలీ రేపు ఆఫీస్కు వెళ్ళాలి కాబట్టి తాను రాలేడు. ఇక్కడ చూడండి, ఇది మోడిఫైడ్ వేరియేషన్. ఇలా మనం చెప్తాం, అలీ హ్యాస్ టు వర్క్ టుమారో. దట్ మీన్స్ హీ డజంట్ హ్యావ్ హాలిడే, హీ విల్ గో టు ద వర్క్. ఇన్ spoken language, in the Telugu, especially in the Telugu language, the work we replace with the work location wherever he works. For example, he is working in bank. Ali రేపు బ్యాంక్ వెళ్ళాలి కాబట్టి తను రాలేడు అలా చెప్తామండి. ఓకే, సో ఇది suitable translation, the second one. But if the context is really related to general work at home or something, the first sentence can be used. అలీకి రేపు పని ఉంది కాబట్టి రాలేదు. ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్ ఇస్ అలీ హ్యాస్ సమ్ వర్క్ టుమారో సో హీ కాంట్ కమ్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్. ఓకే, బట్ దిస్ వన్ ఫర్ దిస్ వీ కెన్ యూస్. ఓకే, డిపెండింగ్ ఆన్ ద కాంటెక్స్ట్ వీ కెన్ యూస్ ఎనీ వన్. ఓకే, వీ సమ్టైమ్స్ కాల్ హిస్. ఓకే, మస్ట్. ఓకే, ఐ మస్ట్ ఫోన్ మై డాడ్, ఇట్స్ హిస్ బర్త్డే టుడే. బర్త్డే మీన్స్ పుట్టినరోజు. ఓకే, నేను మా నాన్నకు ఫోన్ చేయాలి. ఐ మస్ట్ ఫోన్ మై డాడీ, ఇట్స్ హీస్ బర్త్డే టుడే. ఈరోజు ఆయన పుట్టినరోజు. పర్ఫెక్ట్ ట్రాన్స్లేషన్ అండి, నథింగ్ టు చేంజ్. ఓకే, సో వీ గో టు ద నెక్స్ట్ వన్. ఓకే, టీచర్ టు స్టూడెంట్. యూ మస్ట్ హ్యాండ్ ఇన్ యువర్ హోంవర్క్ ఆన్ ట్యూస్డే ఆర్ యూ విల్ లూజ్ 10% ఆఫ్ యువర్ మార్క్. సో మస్ట్ హ్యాండ్ ఇన్ అంటే అప్పగించు, హోంవర్క్ అప్పగించు. యూ విల్ లూజ్ అంటే మీరు పోగొట్టుకుంటారు. యూ విల్ లూజ్ 10% ఆఫ్ యువర్ మార్క్. కోల్పోతారు. ఎస్, యూ విల్ లూజ్ అంటే మీరు కోల్పోతారు, ఆల్సో ఫైన్. బట్ కోల్పోతారు ఇన్ ద స్పోకెన్ వెర్షన్ లెస్ యూస్డ్. ఓకే, 10% ఆఫ్ యువర్ మార్క్, మీ మార్కుల్లో 10% కోల్పోతారు. We can say like that. తగ్గుతుంది, ఆల్సో ఫైన్. ఎస్. ఓకే, లెట్స్ సీ ద ట్రాన్స్లేషన్. కోల్పోతారు ఇస్ ద రిటర్న్ వెర్షన్, సో ఇట్ కమ్స్ లైక్ దట్. ఓకే, మీరు మంగళవారం మీ హోంవర్క్ను తప్పనిసరిగా అందజేయాలి. హ్యాండ్ ఇన్ అప్పగించాలి, అందజేయాలి, ఆల్సో ఫైన్. ఓకే, లేదా లేకపోతే, లేదా ఇట్ ఈస్ నాట్ యూజ్డ్ ఇన్ ద స్పోకెన్ వెర్షన్. లేకపోతే, ఇన్స్టెడ్ ఆఫ్ లేదా వీ కెన్ యూస్ లేకపోతే. మీ మార్కులలో 10% కోల్పోతారు. ఓకే, సో మీ మార్కుల్లో 10% కోల్పోతారు. మీ మార్కుల్లో 10% తగ్గించబడుతుంది, ఆల్సో ఫైన్. ఓకే.